చంటి, సింధూర అలాగే చంచలమ్మ ఇంటికి వచ్చిన అతిథి అయిన అతను వాళ్ళ ముగ్గురు కూడా తోటలోనికి వస్తారు. ఇక అలా తోటలోనికి వచ్చాక సింధూరతో అతను మాట్లాడుతూ ఉంటాడు. అది విని సింధూర ఇలా అంటూ ఉంటుంది, ఈ పెళ్లి జరగదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ఆయన ఇలా అంటూ ఉంటాడు, ఆహా, ఈ పెళ్ళికి నువ్వు పెళ్ళైన తర్వాతే వీడిలో లవ్లో పడి వీడితో అంత రొమాన్స్ చేస్తున్నావంటే పెళ్ళికి ముందు నువ్వు ఎంతమందితో తిరిగావో ఏంటో అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చంటి అయితే అతని దగ్గరకు వెళ్ళి, రేయ్, మర్యాదగా మాట్లాడు అని చెప్పి కాలర్ పట్టుకొని అతన్ని నిలదీసి అడుగుతూ ఉంటాడు. అది విని సింధూర అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది. చంటి నా కోసం మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక చంటి అయితే నువ్వు సింధూర అమ్మగారి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి చంటి అయితే అతన్ని బెదిరిస్తూ ఉంటాడు. అది చూసి అతనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి సింధూరని అంటే నువ్వెందుకురా ఎంత విరుచుకుపడుతున్నావు, అవునులే ఎంతైనా మీరిద్దరూ లవర్స్ కదా, రొమాంటిక్ కపుల్స్ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చంటి అయితే నువ్వు మాటలు మర్యాదగా రానివ్వు, మా సింధూర అమ్మాయి గారిని ఇంకేమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి చంటి అయితే అతనికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక ఈ విషయం చంచలమ్మకు తెలిస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.